పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అసలు తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది? పార్టీపై హక్కు ఎవరికుంది? ఒకప్పుడు మమతా బెనర్జీ చుట్టూ తిరిగిన రాజకీయ వ్యవస్థ ఇప్పుడు కోర్టులు, కమిటీలు, సంస్థాగత నిర్మాణాల చుట్టూ ఎందుకు తిరుగుతోంది? తిరుగుబాటు వర్గం కొత్త జాతీయ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేయడం, పార్టీ నిర్వహణపై హక్కు ప్రకటించడం, న్యాయస్థానాల జోక్యం ఇవన్నీ కలిసి బెంగాల్ రాజకీయాలకు కొత్త మలుపు తీసుకొచ్చాయా? ఇది కేవలం నాయకత్వ పోరాటమేనా, లేక ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త సంస్థాగత యుగానికి నాంది పలుకుతున్న పరిణామమా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్థానం ఒక అసాధారణ రాజకీయ పరిణామంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమాల బలంతో ఓడించి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. ఆ రోజుల్లో పార్టీ నిర్ణయం అంటే మమతా నిర్ణయమే. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల వరకు పార్టీ ఐక్యతే అతిపెద్ద బలంగా నిలిచింది. ఉద్యమ రాజకీయాల స్థానంలో సంస్థాగత రాజకీయాలు వచ్చాయి. ఎన్నికల విజయాల స్థానంలో అంతర్గత అధికార సమీకరణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బయటపడిన పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ లో కొత్త శక్తి సమీకరణాలకు దారితీశాయి. రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత హక్కులపై చట్టపరమైన పోరాటాన్ని ప్రారంభించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలతో కూడిన తృణమూల్ ఇప్పుడు సొంత సంస్థాగత గుర్తింపు కోసం కోర్టుల గడప తొక్కాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇదే ఈ కథలో కనిపిస్తున్న అతిపెద్ద ట్విస్ట్. ఇక్కడ మరో మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రాజకీయ బలం అంటే ప్రజా మద్దతు, కేడర్ బలం, ఎన్నికల విజయాలు ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు చట్టబద్ధత, సంస్థాగత నియంత్రణ, అధికారిక గుర్తింపు కూడా సమానంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఉద్యమం నుంచి వ్యవస్థగా ఎదిగిన ప్రతి రాజకీయ పార్టీ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే నాయకత్వ మార్పు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, చట్టపరమైన ఆధిపత్య పోరాటానికి ఇది ఒక ప్రతిబింబంగా కనిపిస్తోంది. అదే కారణంగా బెంగాల్లో ప్రారంభమైన ఈ పరిణామాలను దేశవ్యాప్తంగా ప్రాంతీయ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసి కీలక రాజకీయ మలుపుగా విశ్లేషిస్తున్నారు. రీతాబ్రత బెనర్జీ వర్గం చేపట్టిన చర్యలను పరిశీలిస్తే ఇది కేవలం నాయకత్వాన్ని సవాలు చేసే ప్రయత్నం మాత్రమే కాదని అర్థమవుతోంది. పార్టీపై పూర్తి నియంత్రణ సాధించడానికి ఎన్నికల రాజకీయాలతో పాటు సంస్థాగత నిర్మాణాన్నే తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూన్ 22న జరిగిన ప్రత్యేక సమావేశంలో 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, అరూప్ రాయ్ను చైర్మన్ గా ఎంపిక చేయడం, పలు సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ కసరత్తుగా కనిపిస్తోంది. దీనివల్ల కేవలం కొత్త కమిటీ ఏర్పడలేదు, ప్రత్యామ్నాయ అధికార కేంద్రం కూడా రూపుదిద్దుకుంటోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మార్పులో మరో కీలక అంశం కూడా దాగి ఉంది. మమతా బెనర్జీని పూర్తిగా పక్కన పెట్టకుండా ఆమెను మార్గదర్శకురాలి పాత్రకు పరిమితం చేస్తూ పరిపాలనా అధికారాన్ని కొత్త నాయకత్వం చేతుల్లోకి తీసుకురావాలని ప్రయత్నించడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. అంటే వ్యక్తిని పూర్తిగా తిరస్కరించడం కాదు, వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడమే తమ లక్ష్యమని ఈ వర్గం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో జిల్లాల స్థాయి నాయకత్వాన్ని, క్షేత్రస్థాయి శ్రేణులను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు కూడా వేగవంతమయ్యాయి. పార్టీ భవిష్యత్తు ఉద్యమ రాజకీయాలపై కాకుండా సంస్థాగత స్థిరత్వంపైనే ఆధారపడుతుందని వారు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామం భారతీయ ప్రాంతీయ రాజకీయాల్లో ఒక కొత్త ధోరణిని సూచిస్తోంది. ఒకప్పుడు పార్టీ చీలికలు అంటే బహిరంగ విమర్శలు, శాసనసభ బల పరీక్షలు, ఎన్నికల గుర్తు కోసం పోరాటాలు కనిపించేవి. ఇప్పుడు చట్టబద్ధమైన కమిటీలు, సంస్థాగత తీర్మానాలు, అధికారిక సమావేశాలు, అంతర్గత నిర్మాణ మార్పులు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి. ఇదే కారణంగా తృణమూల్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను సాధారణ అంతర్గత విభేదాలుగా తీసుకోలే. రాబోయే రోజుల్లో ఈ నమూనా ఇతర ప్రాంతీయ పార్టీల్లో కూడా కనిపించే అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.
ఈ మొత్తం వివాదంలో అత్యంత కీలకమైన మలుపు న్యాయస్థానం జోక్యంతోనే వచ్చింది. ఎందుకంటే గతంలో రాజకీయ పార్టీల్లో చీలికలు వచ్చినప్పుడు నిర్ణయాత్మక పోరాటం ఎక్కువగా శాసనసభల్లో, పార్టీ కార్యాలయాల్లో లేదా ఎన్నికల సంఘం ముందే జరిగేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ అధికారిక రికార్డులు, సంస్థాగత హక్కులు, బ్యాంకు ఖాతాలు, పరిపాలనా నియంత్రణ వంటి అంశాలపై ముందుగానే చట్టపరమైన రక్షణ పొందేందుకు ప్రయత్నించడం కొత్త రాజకీయ వ్యూహంగా మారింది. బెంగాల్లో కూడా అదే దృశ్యం కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల ఆధారంగా పార్టీ వ్యవహారాల్లో అనధికార జోక్యం జరగకుండా రక్షణ పొందడం ఈ వివాదంలో అత్యంత కీలక పరిణామంగా మారింది. ఇది కేవలం ఒక న్యాయ విజయం మాత్రమే కాదు, క్షేత్రస్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఒక మానసిక భరోసా కల్పించే వ్యూహం కూడా. ఎందుకంటే చట్టపరమైన రక్షణ తమ వైపు ఉందనే భావన ఏర్పడితే సంస్థాగత మార్పులకు మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని రీతాబ్రత బెనర్జీ వర్గం కూడా బలంగా వినియోగిస్తున్నట్లు కనిపిస్తోంది. వీధి పోరాటాలకు బదులుగా కోర్టు ఉత్తర్వులను ఆయుధంగా మార్చుకోవడం, భావోద్వేగాలకు బదులుగా చట్టబద్ధతను ప్రధానంగా ప్రస్తావించడం, వ్యక్తిగత విమర్శలకు బదులుగా సంస్థాగత హక్కుల గురించి మాట్లాడడం ఈ పోరాటాన్ని గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా నిలబెడుతోంది. ఇది రాజకీయ సంఘర్షణల స్వరూపమే మారిపోతోందని సంకేతాన్నిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలను ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఒక పార్టీపై నియంత్రణ సాధించడానికి ఇది కేవలం శాసనసభ సభ్యుల సంఖ్య మాత్రమే సరిపోదని ఈ వివాదం చెబుతోంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ రాజ్యాంగం, చట్టపరమైన ఆధారాలు, ఆర్థిక నియంత్రణ, అధికారిక గుర్తింపు ఇవన్నీ ఇప్పుడు సమానంగా కీలకంగా మారాయి. అందుకే బెంగాల్లో కనిపిస్తున్న ఈ మార్పు ఒక పార్టీ అంతర్గత వివాదంగా మాత్రమే కాదు, భారతీయ రాజకీయాల్లో ప్రారంభమవుతున్న కొత్త సంస్థాగత రాజకీయాల ప్రతిబింబంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే తృణమూల్ కాంగ్రెస్ లో జరుగుతున్న మార్పులు కేవలం నాయకత్వ వివాదానికి పరిమితం కావడం లేదు. వ్యక్తి ఆధారంగా ఎదిగిన రాజకీయ పార్టీలు ఒక దశ తర్వాత సంస్థాగత మార్పులను ఎలా ఎదుర్కొంటాయనే ప్రశ్నకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఒక ఉద్యమాన్ని నిర్మించడం ఎంత కష్టమో, ఆ ఉద్యమం నుంచి రూపుదిద్దుకున్న సంస్థను స్థిరంగా కొనసాగించడం అంతకంటే క్లిష్టమైన పని. ఎందుకంటే ప్రజాదరణతో అధికారాన్ని సాధించవచ్చు, కానీ వ్యవస్థను నిలబెట్టేది స్పష్టమైన బాధ్యతలు, బలమైన సంస్థాగత నిర్మాణం, చట్టబద్ధమైన ప్రక్రియలే. ప్రస్తుతం బెంగాల్లో కనిపిస్తున్న పరిస్థితి కూడా అదే వాస్తవాన్ని గుర్తుకు చేస్తోంది. ఈ పోరాటంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్ వంటి సీనియర్ నాయకులకు కొత్త నిర్మాణంలో కీలకమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా కొత్త వర్గం అనుభవం మరియు కొత్త నాయకత్వాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటట్లు సంకేతాలు ఇస్తోంది. అంటే ఇది కేవలం తిరుగుబాటు రాజకీయాలు కాదు, ప్రత్యామ్నాయ సంస్థాగత నమూనాను రూపొందించే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. పార్టీ భవిష్యత్తు ఇక ఒక్క నాయకుడి ప్రజాదరణపైనే ఆధారపడే పరిస్థితి క్రమంగా మారుతోంది. పార్టీ రాజ్యాంగం, అంతర్గత ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన వ్యవస్థలు, సంస్థాగత పారదర్శకత ఇవే రాబోయే కాలంలో రాజకీయ పార్టీల బలాన్ని నిర్ణయించే ప్రమాణాలుగా మారే అవకాశం ఉంది. బెంగాల్లో ప్రారంభమైన ఈ మార్పు ఎటువైపు దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.